మనీ సేవింగ్ ఛాలెంజ్. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ ఇంట్లో ఈ నెల కాదులే వచ్చే నెల చూద్దాం అనే మాట ఎన్నిసార్లు వినిపిస్తుంది? పిల్లలు ఏదైనా కొనిపెట్టమని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అనే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? జీతం బాగానే వస్తున్నా నెలాఖరు చేతిలో ఏం మిగలట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మనం చెప్పుకోబోయే కథలో ఉన్న పండు కూడా ఈ సమస్యకి పరిష్కారాన్ని ఎలా కనుక్కున్నాడని చివరి దాకా చూసి తెలుసుకోండి. వెల్కమ్ టు ద మనీ మైండ్ తెలుగు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి. వాళ్ళు లక్షలు సంపాదించలేదు, లాటరీ కూడా తగలలేదు, కానీ వాళ్ళు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం వాళ్ళ ఇంటి ప్రశాంతతనే మార్చేసింది. ఆ నిర్ణయం ఏంటో కథ చివరి వరకు చూస్తే తెలుస్తుంది. పండు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి, వాళ్ళ భార్య సుజాత, ఇంకా ఒక కొడుకు. చూడటానికి చాలా సంతోషంగా ఉండే కుటుంబం. కానీ ప్రతి నెల 1 నుంచి 20 తేదీ వరకు మాత్రమే ఆ సంతోషం ఉంటుంది. ఆ తర్వాత మనందరి ఇళ్లలో వినిపించే మాట ఆ ఇంట్లో కూడా వినిపిస్తుంది: ఈ నెల కాస్త అడ్జస్ట్ చేసుకుందాం అని. వాళ్ళ భార్య కూడా అదే మాటకి అలవాటు పడిపోయి ఉంది. పిల్లలు కూడా ఏదైనా అడిగే ముందు ఒకసారి నాన్న ముఖం చూసేవాళ్ళు. ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీ బయటకు వెళ్ళింది. అక్కడ వాళ్ళ అబ్బాయి ఒక సైకిల్ ని చూసి, నాన్న నాకు అది కొనిపెట్టని అడిగాడు. కానీ పండు మాత్రం దాని మీద ఉన్న కాస్ట్ చూసి నవ్వుతూ, ఇప్పుడు కాదు నాన్న, తర్వాత చూద్దాంలే అన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ వాళ్ళ అబ్బాయి ముఖంలో ఉన్న డిప్రెషన్ ని మన పండు గమనించాడు. ఆ రోజు రాత్రి పండు టెర్రస్ మీద కూర్చొని ఒక్కడే ఆలోచిస్తున్నాడు. ఎందుకు నేను ఏది ప్లాన్ చేసినా కరెక్ట్ గా నడవట్లేదు, డబ్బులు కూడా చివరికి మిగలట్లేదు అని ఆలోచిస్తున్నాడు. చూడండి, మనం ఎక్కడ వేస్ట్ ఖర్చు కూడా పెట్టట్లేదు. అలా అని మన ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేద్దామంటే డబ్బులు కూడా మిగలట్లేదు. మన పండు దగ్గర వాళ్ళ ఆవిడ అడిగిన దానికి సమాధానం లేదు. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. పండు సైలెంట్ గా సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొంచెం టెన్షన్ గా కూడా ఉన్నాడు. కొడుకు అది గమనించాడు. ఏం మాట్లాడలేదు. రూమ్ లోకి వెళ్ళి తను డబ్బులు దాచుకునే పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా, అది తీసుకుని వచ్చి వాళ్ళ నాన్న ముందు ఓపెన్ చేశాడు. అందులో ఉన్న కాయిన్స్, డబ్బుల నోట్లు అన్ని కింద పోసాడు. అది చూసిన వాళ్ళ నాన్న ఆశ్చర్యంతో, ఎందుకమ్మా అలా చేశావని అడిగాడు. వాళ్ళ అబ్బాయి అమాయకంగా నవ్వి, నాన్న, నిన్ను చూస్తే నువ్వు ఏదో డబ్బుల కోసం టెన్షన్ గా ఉన్నట్టున్నావు. ఇవి నువ్వు నా పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బులు, నా బర్త్డే కోసం దాచిపెట్టుకున్నాను, ఇవి వాడుకున్నా అన్నాడు. ఆ ఒక్క మాటకి పండు బాగా బాధపడ్డాడు. ఆ క్షణంలో తన కొడుకు తనకి డబ్బులు ఇవ్వలేదు, తనకి తన బాధ్యతను గుర్తు చేశాడు. తన కొడుకు భవిష్యత్తు కోసం దాచిపెట్టాల్సిన డబ్బుని ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసి పాడు చేస్తున్నానని ఫీల్ అయ్యాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి కింద పెట్టిన డబ్బులన్నింటినీ తీసుకొని ఆ పిగ్గీ బ్యాంక్ లో పెట్టి వాళ్ళ కొడుకుని దగ్గరికి తీసుకొని, నాన్న, ఇవి నీ డబ్బులు, వాటిని నువ్వు కాదు నేను కాపాడాలి అన్నాడు. ఆ రోజు మనోడు కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ దాకా మిగిలితే సేవ్ చేద్దాం అనుకున్నాడు. రేపటి నుంచి సేవ్ చేశాక మిగిలింది ఖర్చు పెడదామని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ మనం ఎంత సేవ్ చేస్తాం అనేది ముఖ్యం కాదు. ఇంటికి డబ్బులు వచ్చిన రోజే ముందు ఒక చిన్న అమౌంట్ ని తీసి మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం సేవ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ పండు కూడా సరిగ్గా అదే చేశాడు. ఆ సేవ్ చేసిన డబ్బు హాలిడేస్ కోసం కాదు, షాపింగ్ కోసం కాదు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి అసలే కాదు. ఆ డబ్బులు ఓన్లీ పిల్లల చదువు కోసం, అవసరం వచ్చిన రోజు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉండటానికి, కుటుంబానికి అండగా నిలవటానికి. ఈ ప్రాసెస్ లో కొన్ని మొదటి వారాలు మనోడి కొంచెం కష్టంగా అనిపించింది. అప్పుడు మనోడు ఇలా అనుకుంటున్నాడు: సంతోషం అంటే అది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు, దానికోసం కొంచెం ఓపిక్ గా ఉండాలి అని. ఆ తర్వాత రోజు వాళ్ళ ఆవిడ ఆన్లైన్ లో ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ చూసింది. తనకు కొనుక్కోవాలనిపించింది. కానీ ఒక్కసారి ఫ్యామిలీ సేవింగ్స్ గుర్తొచ్చి, ఇప్పటికిప్పుడు అవసరం లేని బ్యాగ్ కొనటం కంటే కూడా ఆ డబ్బుల్ని సేవ్ చేసుకుంటే తర్వాత పనికి వస్తాయని అనిపించింది. ఇక్కడ తను అడ్జస్ట్ అవ్వట్లేదు. ఆఫర్స్ లో ఉన్నవి, అవసరం లేనివి ఇలా అన్ని కొనడం కంటే కూడా ఆ మనీ సేవ్ చేస్తుంది అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవింగ్ అంటే ఒక మనిషి మాత్రమే చేసే పని కాదు. ఆ కుటుంబం అంతా అర్థం చేసుకుంటేనే అది సాధ్యం అవుతుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు పండు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆవిడ చేతికి ఇచ్చాడు. అందులో కొంచెం పెద్ద అమౌంట్ ఉండడం చూసి వాళ్ళ ఆవిడ కూడా చాలా సంతోషపడింది. మనోడు కూడా నవ్వుకుంటూ, ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రాలేదు, మన చిన్న చిన్న నిర్ణయాలే ఇంత పెద్ద మొత్తంగా మారాయని చెప్పాడు. ఆ పక్కన నుంచొని ఉన్న వాళ్ళ అబ్బాయి చేతిలో ఒక పేపర్ కూడా చూశాడు. అది ఆ అబ్బాయి స్కూల్లో ఎడ్యుకేషనల్ టూర్ కి సంబంధించిన పేపర్. వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకుంటామని ఇచ్చారు. ఆ బాబు అది వాళ్ళ నాన్నకు చూపియాలా, చూపిస్తే ఇప్పుడు కాదులే మా తర్వాత చూద్దాంలే అంటాడేమో అని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. కానీ అది చూసిన పండు ఆ పేపర్ తీసుకొని దాని మీద సైన్ చేశాడు. ఈసారి నువ్వు ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ టూర్ కి వెళ్తామని చెప్పాడు. ఆ ఒక్క మాటతో వాళ్ళ కొడుకు చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు పండు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. సేవింగ్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కాదు, మన కుటుంబానికి భయపడకండి నేనున్నానని చెప్పే ధైర్యం. ఫ్యూచర్ అంటే రేపు ఏమవుతుందో అని కాదు, ఈ రోజు మనం ఏ నిర్ణయం తీసుకుంటామో అదే మన ఫ్యూచర్. ముగింపు: మీరు కూడా ఈ రోజు నుంచి ఒక ఫ్యామిలీ సేవింగ్ ఛాలెంజ్ ని మొదలు పెట్టండి. ఎవరితో పోటీ పడద్దు, పక్కింటి వాళ్ళతో అసలు పోల్చుకోవద్దు, సోషల్ మీడియాలో కనిపించి చెప్పే వాళ్ళ మాటలు అసలే వినొద్దు. నిన్నటి మీతోనే మీరు పోటీ పడండి. అంటే గతంలో మీరు ఎలా ఉన్నారో మీ భవిష్యత్తులో అంతకు మించి ఉండాలన్నమాట. మీకు డబ్బులు వచ్చిన రోజే ముందుగా మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఒక చిన్న అమౌంట్ తీసి పక్కన పెట్టండి. మిగిలిన దాన్ని మాత్రమే మీ ఖర్చులకు వాడుకోండి. ఒక చిన్న మొత్తంతోనే మొదలు పెట్టండి, కానీ ఆపకండి. ఎందుకంటే పెద్ద పెద్ద మార్పులు కూడా ఎప్పుడు చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి. ఇలాంటి ఫినాన్స్ కథల కోసం మన ది మనీ మైండ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.